బోధింపబడింది. ఎందుకంటే బాలకాండ అంటే రాముని యొక్క బాల్యం అని అర్థం కాదు. అక్కడ బాల్యపు కృష్ణ పరమాత్మ యొక్క బాల్యలీలని భాగవతం చెప్పబడ్డాయి తప్ప రాముని యొక్క బాల్యలీలలు ఏవి కూడా బాలకాండలో ఏమి ఉండవు. కళ్యాణం అలాగే యుద్ధం ఇవే కనబడుతూ ఉంటాయి. కానీ దీన్ని బాలకాండ ఎందుకన్నారంటే ఈ బాలకాండలో చాలామంది బాలులు ఉన్నారు రామాయణం. ఎవరా బాలులు అంటే విశ్వామిత్రుడు ఒక బాలుడు, గౌతముడు ఒక బాలుడు, శతానందుడు ఒక బాలుడు, వశిష్ఠుడు ఒక బాలుడు, జనకుడు ఒక బాలుడు. అదేంటంటే వీళ్ళందరూ బాలులా అంటే ఈ జ్ఞానులు ఎప్పుడు కూడా బాలులేనట. ఎందుకని బాలులు అంటే ఎవరంటే నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు. ఎలా ఉంటుందంటే కొడుకు ఆడుకుంటున్నాడు, చిన్నపిల్లాడు బయట ఆడుకుంటుంటే తండ్రి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి గబాలను వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకని ఈ తండ్రి ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుని ఉన్నాడు, అప్పు తీర్చలేకపోతున్నాడు. ప్రతిరోజు అప్పు ఇచ్చినవాడు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడు. ఈరోజు చాలా పెద్ద గొడవ చేయడానికి అప్పు ఇచ్చినవాడు వస్తున్నాడు ఇంటి దగ్గరకు. తండ్రి చూసి ఇంకా వెనక్కి వెళ్ళాడు. ఆ అప్పు ఇచ్చినవాడు ఇంటి దగ్గరకు వస్తాడు, ఈరోజు పెద్ద గొడవ జరగబోతుంది అని చెప్పి ఏం చేయాలి, నేను ఇంట్లో లేను అని చెప్పించాలి. ఎవరు చెప్పాలి? కొడుకు చెప్పాలి. చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు, ఓ 4-5 ఏళ్ళు ఉంటాయి అబ్బాయిని పిలిచి ఆ పిల్లాడిని అంటాడు, 4వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు, ఓ 10 ఏళ్ళు పిల్లవాడు, ఆ పిల్లవాడిని పిలిచి ఇదిగో అబ్బాయి అంటే ఏం నాన్న, నువ్వు కాసేపు ద్వారం దగ్గర కూర్చో. ఎందుకు నాన్న? ఆడుకుంటాను నాన్న, తర్వాత ఆడుకుందువులే, కాసేపు కూర్చో. అదిగో చూసావా ఏమిటి నాన్న, అదో తెల్లటి చొక్కా వేసుకొని నల్లటి ప్యాంటు ధరించి ఒక పెద్ద ఆయన వస్తున్నాడే, వస్తున్నాడు. ఆయన మన ఇంటి దగ్గరికి వస్తాడురా. మన ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ద్వారం దగ్గర కూర్చొని ఉండు, నువ్వు ఉంటే నేను అడుగుతాడు మీ నాన్నగారు ఉన్నారా అని. నువ్వు మా నాన్నగారు లేరు అని చెప్పారా, చెప్పిన వెంటనే వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత చక్కగా నువ్వు ఆడుకుందు. అలాగే నాన్న అని కొడుకు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. తండ్రి గారు చెప్పే విధంగానే ఆ పెద్ద ఆయన ఆ అప్పిచ్చినటువంటి వాడు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ పిల్లాడిని చూసి అడుగుతున్నాడు, బాబు మీ నాన్నగారు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు పిల్లాడు నాన్న చెప్పమన్నారు కదా, నాన్నగారు లేరు అని చెప్పమన్నారు అని చెప్పాడట. మా నాన్నగారు లేరు అని చెబుతూనే చెప్పమన్నారని కూడా చెప్పేశాడంటే. ఆ తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత తండ్రి తలుపులన్నీ మూసి ఉంచి ఇంట్లో కూర్చోబెట్టి కొడుకు చెప్తూ ఉన్నాడు, ఇలా అయితే నువ్వు ఎలా బ్రతుకుతావురా, ఎలా బ్రతుకుతావు నువ్వు, నేనేం చెప్పాను నీకు అంటే తండ్రి అబద్ధం చెప్పమన్నాడని కొడుకు తెలీదు. తెలిస్తే చెప్తాడా? తన తండ్రి అబద్ధం చెప్పమన్నాడని ఆ 10 ఏళ్ళ అబ్బాయికి తెలీదు. తెలిస్తే మా నాన్న చెప్పమన్నారు అన్న మాట ప్రస్తావించాడు అక్కడ. కానీ అబద్ధం చెప్పాలి అని కూడా తెలియనటువంటి పిల్లవాడి చేత అబద్ధాలు చెప్పించే వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళే. అటువంటి పసి హృదయంలో అప్పుడు తండ్రి నూరు పోస్తాడు, ఇలా అయితే ఎలా బ్రతుకుతావు నువ్వు ఈ సమాజంలో బ్రతకాలంటే అబద్ధాలు ఆడాలి అని ఇవన్నీ బోధిస్తాడు. ఓ అలాగా నాన్న, అబద్ధాలు ఆడాలా, అట్లాగే నాన్న. ఇక ప్రారంభిస్తాడు. అబద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? వీడు తండ్రి దగ్గరే. నాన్న పరీక్ష ఫీజు కట్టాలి నాన్న. ఎంత? 5,000 నాన్న. కట్టాల్సింది 2,000, మిగతా 3,000 ఎందుకు? వీడు పాకెట్ మనీ. అబద్ధం అక్కడ స్టార్ట్ అయిపోద్ది ఇంకా. కాబట్టి అబద్ధాలు ఎక్కడ ప్రారంభిస్తారంటే తండ్రి దగ్గర నుండే ప్రారంభిస్తాడు. నాన్న ఈరోజు ఒక స్పెషల్ అంటే ప్రత్యేకమైన ఒక పాఠం ఉంది నాన్న అని చెప్పి సినిమాకి పోతాడు. ఎందుకు? తన తండ్రి చెప్పాడు కదా అబద్ధం ఆడాలని. కాబట్టి అబద్ధాలు తండ్రి దగ్గర నుండే ప్రారంభమవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఆనాడు మనం ఒక శివాజీ చక్రవర్తిని కానీ ఒక మహాత్మా గాంధీజీని కానీ ఎలా పెంచారు వాళ్ళు. ఆనాడు పుతలీబాయి ఆమె మౌనవ్రతం కోకిల కూత వింటేనే భోజనం చేసేది. పుతలీబాయి అదొక దీక్ష. ఒకనాడు కోకిల కూయట్లేదు, భోజనం చేయట్లేదు. గాంధీ గారికి చాలా బాధ వేసింది. అయ్యో నా తల్లి ఈ రోజంతా కూడా నిరాహారంగా ఉంది, ఎలాగైనా మా అమ్మ ఆకలి తీర్చాలని మిమిక్రీ చేశాడు ఆయన. చెట్టు చాటుకు పోయి కుహు కుహు అని కూస్తే కోకిల కూత అని విని తన తల్లి భోంచేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అలా చెట్టు చాటును పోయి కుహు కుహు అని కూసి తిరిగి ఇంటికి వచ్చి అమ్మకి చెప్దామని, అమ్మ కోకిల కూసిందమ్మా భోజనం చేయమ్మని చెప్దామని ఇంటికి వస్తున్న సమయంలో ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? పూజా గదిలో రాముని ముందు నిలబడి నమస్కరించుకుంటుంది. రామా
నేను ఎన్ని వ్రతాలు చేసేది, ఇలాంటి అసత్యవాది నా కొడుకుగా ఇస్తావా నువ్వు అని. అప్పుడు కొడుకు వచ్చి అమ్మా అని పిలిస్తే, ఛీ నువ్వు నన్ను అమ్మాని పిలవద్దురా అంటాడు. చాలా బాధపడతాడు గాంధీ. అదేంటమ్మా నన్ను అమ్మాని పిలవద్దంటావా? నీ ఆకలి తీర్చడం కోసమే కదమ్మా, నీ మీద ప్రేమతోనే కదమ్మా నేను అట్లా అబద్ధం ఆడానంటే, నిజంగా నా పట్ల నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఈ రోజు నుండి అసత్యం ఆడరాదు అని చెప్తుంది. ఆ రోజు నుండి కూడా ఆయన అసత్యం ఆడలేదు, సత్యవాదిగా జీవించాడని చెప్పి ఆయన చరిత్ర చెప్తూ ఉంది. అంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి అనేది. మనం ఈరోజు ప్రతి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, పిల్లవాడు పెద్దవాడు అయిపోతున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు సరిపోవట్లేదు, ఇప్పుడున్న ఇల్లు చాలదు, మరొక పెద్ద ఇల్లు కట్టాలి, కాబట్టి అలాగే మరొక 2 ఫ్యాక్టరీలు కొనాలి, మరో 100 ఎకరాలు మనం కొనుక్కోవాలి, ఇవి ఉంటారు. కానీ ఇది కాదు ఇవ్వాల్సినటువంటిది, పిల్లలకు సంస్కారాన్ని ఇవ్వాలి. నువ్వు సంస్కారం ఇవ్వకుండా ఎన్ని సంపదలు ఇచ్చినా ఆ పిల్లాడు నీ కళ్ళ ముందే ఖర్చు పెట్టేసి దుర్వినియోగపరుస్తుంటే, అప్పుడు వాడిని నువ్వు సరిచేయలేక రోగిగా నువ్వు మంచం పట్టి మరణిస్తావు. అదే సంస్కారం ఇవ్వగలిగితే సంస్కారవంతుడవుతాడు. కాబట్టి మన పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఏమిటంటే సంస్కారం ఇవ్వాలి. మనం చిన్నప్పటి నుండే సంస్కారం నేర్పాలి. చాలామంది అంటారు, ఏంటండి మా అబ్బాయికి సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తాడండి అని. చిన్న పిల్లాడికి సెల్ ఫోన్ ఇవ్వడం ఏంటంటే ఏడుస్తాడట. అయ్యా నువ్వు సెల్ ఫోన్ ఇవ్వకపోతే అరగంట ఏడుస్తాడు, సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తాడు. అది గుర్తుపెట్టుకో. చిన్న పిల్లవాడికి ఒక మొబైల్ ఇవ్వలేదు అనుకోండి, అరగంట ఏడుస్తాడు, తర్వాత ఏముండదు. సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తాడు. కాబట్టి నీ కొడుకు జీవితకాలం ఏడవాలనుకుంటున్నావా, లేకపోతే అర్ధగంట ఏడవాలనుకుంటున్నావా? కాబట్టి జీవితకాలం నీ కొడుకు ఏడవాలనుకుంటే వాడు అడిగినవన్నీ ఇవ్వాలి. కానీ జీవితకాలం వాడు ఏడవకూడదు అనుకుంటే సంస్కారం ఇవ్వాలి. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బాలకాండలో ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా రామచంద్రమూర్తి మనకు అయోధ్యకాండలో గొప్ప ఆదర్శ పుత్రుడిగా మనకు దర్శనమిస్తాడు. ఒక ఆదర్శమైనటువంటి పుత్రుడిగా మనకు రామచంద్రమూర్తి కనబడతాడు. ఎందుకంటే దశరథుడు అంటాడు, రాముడు అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు ఒక మాట అంటాడు, ఈ ప్రపంచంలో ప్రతి తండ్రి కూడా నా మాట వినే కొడుకు పుట్టలేదే అని బాధపడతారు కదండి. కానీ దశరథుడు భిన్నంగా బాధపడ్డాడట. అయ్యో భగవంతుడా, ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చావయ్యా నాకు, ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చావు? ఏం తప్పు చేశాడు రాముడు అంటే, దశరథుడు అంటాడు, నా మాట వినే కొడుకుని ఇచ్చేసావయ్యా నువ్వు, నాకు చాలా బాధగా ఉంది భగవానుడా, నా మాట వినే కొడుకుని ఎందుకు ఇచ్చావు? నా మాట వినని కొడుకు అయితే ఎంత బాగుండేది, నా మాట వినని కొడుకు నాకు పుట్టుంటే చాలా బాగుండేది. ఎందుకని? నా మాట వినని వాడైతే ఈరోజు అరణ్యాలకు పోడు. నువ్వెవరవయ్యా నన్ను అరణ్యాలకు పొమ్మనేది, నేనెందుకు పోవాలి అరణ్యాలకి అని ఎదిరించేవాడు అయ్యుంటే నా కొడుకు నా కళ్ళ ముందు ఉండేవాడు. ఈరోజు నేను ఎంతో ఆనందంగా నా కొడుకును చూస్తూ బ్రతికేసి ఉండేవాడు నేను. కానీ భగవంతుడా, నా మాట వినే కొడుకుని ఇచ్చేసేవి అని బాధపడ్డాడట. అది రాముని గొప్పతనం. కానీ మనం ఇట్లాగే ఒక అమెరికాలో రామాయణం బోధిస్తూ ఉంటే రామాయణం శ్రద్ధగా విన్నారట అంతమంది కూడా. శ్రద్ధగా విన్న తర్వాత చివరి రోజు ఒక నాటిక, రామాయణం పూర్తయింది, 40 రోజులు విన్నారు, ఒక నాటిక ఏర్పాటు చేశారు. ఆ నాటికలో ఈ యొక్క విద్యార్థులే పాత్రధారులు. ఈ విద్యార్థులందరినీ పిలిచి ఒకరికి ఆంజనేయ స్వామి పాత్ర, ఒకరికి రాముడి పాత్ర, అలాగే ఒకటి లక్ష్మణుడి పాత్ర, ఒకరికి సీతమ్మ పాత్ర అందరూ అంగీకరించారు. కానీ ఒక విద్యార్థికి రావణాసుడి పాత్ర, రావణాసుడి పాత్ర ఒక పెద్ద కేక వేశాడు, నాకు వద్దు సార్ అన్నాడట. ఏరా అంటే, రావణాసుడు విలన్ సార్, రావణాసుడు విలన్ కాబట్టి ఆ పాత్ర నేను పోషించను సార్ అన్నాడట. అంటే అర్థం ఏంటి? ఆ చిన్న వయసులోనే రావణాసుడు యొక్క పాత్ర పోషించడం అంటే రావణాసుడిలో జీవించడానికి వాడు ఇష్టపడతాడో ఆలోచించండి. అంటే ఎంత ప్రభావితం చేసింది వాడిని. కాబట్టి రావణాసుడి యొక్క పాత్ర పోషించడానికి ఇష్టపడినటువంటి అబ్బాయి రావణాసుడిలో జీవించడానికి వాడు ఇష్టపడడు, రాముడిలో జీవించాలని కోరుకుంటున్నాడు అప్పటి నుండే. అది రామాయణం వాడి పట్ల చూపించే ప్రభావం అన్నమాట. కాబట్టి మనం బాల్యం నుండే రామాయణాన్ని బోధించాలి. ఇలాగే ఒకచోట రామాయణం చెప్తూ పిల్లల్ని, రామాయణం ద్వారా ఏమర్థమైందా అని ఒక పిల్లాడిని అడిగారట. ఆ పిల్లాడు అన్నాడు, అంటే సంస్కారాలు అట్లా ఉంటాయి. వాడు అంటాడు, తండ్రి మాట వింటే అడవులకు వెళ్ళవలసి వస్తుందని అర్థమైందండి మాకు అన్నాడట. అంటే సంస్కారాలు అన్నటువంటివి అట్లా ఉంటాయి అనేది. అంటే మనం బోధించే విధానం కూడా చాలా ప్రధానమైనటువంటిది. ఈరోజు ఒక తండ్రి తన పిల్లవాడిని, కొడుకుని రోజు కోపడుతూ ఉంటాడు. ఒకరోజు 12 గంటలకు వచ్చాడు కొడుకు.
12 గంటలకు ఇంటికి వస్తే తండ్రి చాలా గట్టిగానే తిట్టాడు కొడుకుని. నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, నువ్వు ఎక్కడెక్కడో తిరిగి 12 గంటలకు ఇంటికి వస్తావా అంటే కొడుకు అన్నాడు, చూడు నాన్న, నేను నీలా బ్రతకలేను, నాకు స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి నాన్న. నా వయసు ఇప్పుడు 18 దాటింది. 18 దాటిన తర్వాత కూడా నీ మాట ప్రకారం ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? నాకు స్వేచ్ఛ కావాలి. నువ్వు ఆ సినిమా చూడొద్దంటావు, ఆ పార్కుకి వెళ్ళొద్దంటావు, ఈ బీచ్కి పోవద్దంటావు, ఏంటిది అని చాలా గట్టిగా అరిచాడట కొడుకు. తండ్రి అన్నాడు, సరే సరే నిద్రపో, ఉదయాన్నే నీకు నువ్వు వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది అని చెప్పి ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత తండ్రి కొడుకుని తోడుకొని వాళ్ళకి తోటలోకి తీసుకుపోతాడు. ఒక మంచి తోట ఉంది, ఒక 100 చెట్లు ఉన్నాయి అందులో, ఒక 100 చెట్లు, మామిడి చెట్లు, మామిడి తోటదే అద్భుతంగా ఉంది, చక్కగా మామిడి పళ్ళుతో శోభిస్తుంది, వసంతకాలం అది. ఒకసారి చూసి రమ్మన్నాడు తండ్రి కొడుకుని. కొడుకు చెట్లన్నీ చూశాడట. అన్ని చెట్లు ఒకే విధంగా ఆరోగ్యవంతంగా ఉన్నాయి, కానీ ఒక్క చెట్టు మాత్రం క్షీణస్థితిలో ఉంది, పురుగులు పట్టి ఉంది, మరి కొద్ది రోజులు చనిపోబోతుంది. అలా ఉంది ఒక చెట్టు. 99 చెట్లు ఇంత ఆరోగ్యవంతంగా ఉన్నాయి, ఒక్క చెట్టు ఎందుకు ఇట్లా ఉంది అని కొడుకు వచ్చి తండ్రిని అడుగుతాడు, నాన్న ఈ ఒక్క చెట్టు ఎందుకు నాన్న ఇట్లా ఉందని. అప్పుడు తండ్రి అంటాడు, చూడు నాయన, ఈ 100 చెట్లు ఒకేసారి నాటాం మేము, ఒకేసారి నాటాం. అలాగే అన్ని చెట్లు కూడా మేము నీళ్ళు పోసాం, అలా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ 100 చెట్లలో ఆ చెట్టు పెరుగుతున్నప్పుడు కొన్ని కొమ్మలు అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అడ్డదిడ్డంగా పెరిగినప్పుడు కొన్ని కొమ్మల్ని కత్తిరించాలి మనం. కత్తిరిస్తేనే సూర్యరశ్మి నేరుగా మూలాన్ని చేరుతుంది. కాబట్టి మేము ఏం చేసామంటే ఒక చెట్టుని స్వేచ్ఛగా విడిచిపెట్టేసాం, ఒక చెట్టుకి స్వేచ్ఛనిచ్చేసాం, ఆ కొమ్మల్ని ఏం కత్తిరించలేదు, అవి ఎలా పెరిగితే అలా పెరగని అని స్వేచ్ఛనిచ్చేసాం. కానీ మిగతా 99 చెట్లు యొక్క కొమ్మలు కత్తిరిస్తూ పోయాం మేము. అలా ఇవి కత్తిరించుతూ పోవడం వలన ఈ 99 చెట్లు ఈరోజు ఆరోగ్యవంతంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుని విడిచిపెట్టేస్తాం, మేము స్వేచ్ఛనిచ్చేసాం. ఇచ్చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈరోజు అడ్డదిడ్డంగా కొమ్మలన్నీ పెరిగి ఆ సూర్యరశ్మి ఇవన్నీ కూడా చక్కగా ఆ చెట్టుకు చేరకపోవడం వలన ఈరోజు పురుగులు పట్టి ఆ చెట్టు ఈరోజు చనిపోబోతుంది నాన్న అని ఆ తండ్రి కొడుకుని చెబుతూ ఉన్నాడు. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఒక మొక్క పెరుగుతున్నప్పుడు అడ్డదిడ్డంగా కొన్ని కొమ్మలు పెరుగుతున్నాయంటే దాన్ని వనమాలి ఆ యజమాని దాన్ని కత్తిరిస్తున్నాడంటే ఆ చెట్టు యొక్క అభివృద్ధిని కోరుతున్నాడని అర్థం. చెట్టు యొక్క స్వేచ్ఛను హరిస్తున్నాడని అర్థం కాదు, స్వేచ్ఛను హరించట్లేదు అక్కడ, ఆ చెట్టు యొక్క అభివృద్ధిని కోరుతున్నాడు. అలాగే బిడ్డ పెరుగుతున్నప్పుడు వాడు ఏమైనా అడ్డంగా పెరుగుతున్నాడా అని సందేహం వచ్చినప్పుడు తండ్రి తను సరిచేస్తున్నాడు అంటే, అలా కత్తిరిస్తున్నాడంటే తన కొడుకు యొక్క అభివృద్ధిని కాంక్షించి తన యొక్క తండ్రి మందలిస్తున్నాడు తప్ప ఆ బిడ్డ యొక్క స్వేచ్ఛను హరించాలని ఏ తండ్రికి ఉండదు, ఏ తల్లికి ఉండదు. ఎందుకంటే తనకంటే ఎక్కువగా తన భవిష్యత్తు ఆ పిల్లాడు ఎంత ఆలోచిస్తాడో తెలియదు, కానీ ఆ పిల్లాడి యొక్క భవిష్యత్తు తనకంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళు తల్లిదండ్రులు. ఇదంతా కూడా మనం రామాయణంలో దర్శించవచ్చు. ఇకపోతే మనకు దుఃఖం వచ్చిన అంటే సంతోషకర సమయంలో కానీ బాధకర సమయంలో కానీ నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. మనకు సంతోషాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి, నిగ్రహాన్ని కూడా మనం ఆ బాధను కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. కొంతమందికి బాధ కలిగినప్పుడు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన మరింత బాధకు కారణం అయిపోతూ ఉంటుంది. అలాగే సంతోషం కలిగినప్పుడు కూడా సంతోషాన్ని కూడా తట్టుకోలేక వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన కూడా మరికొన్ని దుఃఖాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. దశరథుడిలో అదే కనబడుతుంది మనకి ఇక్కడ. దశరథుడి యొక్క మనం సైకాలజీ ఒక్కసారి మనం చూస్తే కనుక దశరథుడు అక్కడ విశ్వామిత్ర మహర్షి రాముని కోసం వచ్చినప్పుడు విశ్వామిత్ర మహర్షి అలా వేంచేసినప్పుడే అయోధ్య నగరానికి ఎదురుగా వెళ్ళి సాధారణంగా స్వాగతం పలికి దండ ప్రమాణాలు చేసిన తర్వాత ఊరకే రారు కదా మహాత్ములు, మీకు ఏం కావాలో చెప్పండి ఇచ్చేస్తానంటాడు. అంటే విశ్వామిత్ర మహర్షిని చూసి ఆ సంతోష సమయంలో అలా వాగ్దానాలు చేసేయడం అనేది అలా అలవాటుగా మారింది దశరథుడికి. ఆ తర్వాత దశరథుడు అడిగేది రాముడిని అడిగాడు, అప్పుడు సందిగ్ధంలో పడ్డాడు. అలా చూస్తుంటే దశరథుడి యొక్క క్యారెక్టర్ చూస్తూ పోతూ ఉంటాయి. ఆ తర్వాత కూడా శంబరాసుర సంహార సమయంలో కూడా కైకేయికి వరాలు ఇచ్చేస్తాడు. శంబరాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అలసిపోతాడు దశరథుడు.
అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకున్న సమయంలో సంబరాసుడు దశరథుడి మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ సమయంలో కైకేయి వెళ్ళి పోరాడి సంబరాసును సంహరిస్తుంది. తర్వాత మేలుకుంటాడు దశరథుడు. ఎక్కడున్నాడు రాక్షసుడు? సంబరాసుడు యుద్ధం చేద్దామని ముందుకెళ్తుంటే ఇంకెక్కడైనా నేను చంపేశానండి అని చెప్తుంది కైకేయి. నువ్వు చంపేశావా? నాకు చాలా సంతోషంగా ఉంది, ఇటువంటి భార్య నాకు లభించడం వలన. కైకేయి నీకేం కావాలో చెప్పు, కోరుకో అంటాడట. అంటే ఆ సంతోషంలో ఏం కావాలో చెప్పు కోరుకోమంటే అప్పుడు తను ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడైతే నాకేం అవసరం లేదు, కానీ ఏదో రోజు నేను కోరుకుంటాను, ఆ వరాలు అట్లా ఉంచండి అంటాడు. ఆ వరాలని అలా ఉంచండి అని. అంటే ఇలా దశరథుడి యొక్క మనస్తత్వాన్ని మనం ఒకసారి చూస్తూ ఉంటే తనకి ఏ సందర్భంలో సంతోషం కలిగినా వెంటనే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడని. అలా చూస్తూ పోతుంటే అలా కైకేయితో మాట్లాడుతున్నప్పుడు కూడా దశరథుడు, ఎందుకని రాముని పట్టాభిషేకం జరగబోతుందని సంతోషంలో ఉన్నాడు. రామునికి పట్టాభిషేకం జరగబోతుందన్నటువంటి సంతోషంలో కైకేయి దగ్గరికి వెళ్ళి కోపగృహంలోకి వెళ్ళి, కైకేయి ఎందుకు నువ్వు కోపగృహంలో ఉన్నావు? ఏ కారణం వల్ల నీకు బాధ కలిగింది? ఎందుకు నీ కోపానికి గల కారణం చెప్పు, ఏం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను నేను. రాముని మీద కూడా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటాడు. ఒక మాట పడతాడు అక్కడ. అంటే ఏం నేర్చుకోవాలి దశరథుని చూసి మనం అని. అంటే మనకు సంతోషకరమైన సమయాల్లో కూడా ఆ సంతోష సమయాల్లో కూడా మనం ఆవేశపడరాదు, తొందరపడకూడదు, తొందరపడి మన వరాలు ఇవ్వకూడదు, అవే మన పాలిట దుఃఖాలుగా మారుతాయి అనేది దశరథుని చూసి నేర్చుకోవచ్చు. దశరథుడు తెల్లవారగానే తన ముఖం చూసుకున్న అలవాటు తనకు. అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. అద్దంలో తన ముఖం చూడగానే తన తలలో చెవి దగ్గర ఎక్కడో వచ్చిన వెంట్రుక తెల్లబడిందట. వెంట్రుక తెల్లబడగానే వెంటనే తన నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడైతే 10 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అనుకున్నది వేరే విషయం. కానీ దశరథుడి యొక్క చెవి దగ్గర ఒక వెంట్రుక తెల్లబడగానే దాన్ని చూసి అనుకున్నాడు, నేను ముసలివాడిని అయిపోయాను, వృద్ధుడినైపోయినా ఇంకా ఏలాలనే కోరిక నాకు లేదు. ఇక నేను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తాను, నేను ఇంకా పాలించాలని నాకు లేదు, నేను ధార్మికమైన జీవనాన్ని గడుపుతాను ఇక అని చెప్పి ఇక నేను రామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇది దశరథుని చూసి మనం నేర్చుకోవాలి. అంతే తప్ప ముసలివాడినైనా మరలా జుత్తుకు రంగు వేసుకొని ఇంకా ఏలాలి అన్నటువంటి కోరిక లేదు. అందుకే ఈ శరీరం అన్నటువంటిది ఒక అద్దిల్లు లాంటిది అని చెప్పబడుతూ ఉందండి. ఈ శరీరం పరమాత్మ మనకు ప్రసాదించాడు. ఎందుకు ప్రసాదించాడంటే ఈ శరీరంతో మనం కొన్ని సత్కర్మలు ఆచరించి మనం మోక్షాన్ని పొందడం కోసం. అత్రాహారార్థం కుర్యాత్ కర్మదనింద్యం కుర్యదాహారం ప్రాణస్పందార్యనార్థం ప్రాణస్పందార్య తత్వజిజ్ఞాసనార్థం తత్వజిజ్ఞాసయేనే భూయో న జన్మ. మన జీవిత లక్ష్యం ఏంటంటే భూయో న జన్మ, అంటే మోక్షం పొందడం, జన్మరాహిత్యం మన జీవిత లక్ష్యం అంటే. ఆ జన్మరాహిత్యాన్ని పొందాలంటే ఎట్లాగయ్యా అంటే తత్వజిజ్ఞాస కావాలి, తత్వజిజ్ఞాస చేయాలి, తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానం కావాలంటే జిజ్ఞాస, ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ ఎట్లా అంటే గురువుని ఆశ్రయించాలి. మనం గురువుని ఆశ్రయించి సాధన చేయాలి. సాధన చేయాలంటే కొంతకాలం బ్రతకాలి. మనం బ్రతకాలంటే శరీరం కావాలి. ఈ శరీరం నిలబడాలి అంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే కర్మలు ఆచరించాలని అత్ర ఆహారార్థం కుర్యాత్ కర్మదనింద్యం కుర్యత్ ఆహారం అత్ర ఆహారార్థం కుర్యాత్ కర్మదనింద్యం. ఆహారం కోసం కర్మలు ఆచరించాలట. మరి ఆహారం తీసుకుని ఏం చేస్తావయ్యా అంటే కుర్యత్ ఆహారం ప్రాణస్పందారి అని అర్థం. ప్రాణాలను కాపాడుకోవడం కోసం. ప్రాణాలు కాపాడుకొని ఏం చేస్తావయ్యా? ప్రాణస్పందార్య తత్వజిజ్ఞాసనార్థం. ఈ ప్రాణాలు కాపాడుకొని చేయాల్సింది ఏంటో తెలుసా? తత్వజిజ్ఞాస చేయాలి, తత్వవిచారణ చేయాలి. తత్వవిచారణ ఎందుకయ్యా అంటే భూయోన జన్మ, జన్మరాహిత్యం కోసం అంటాడు. ఈశావాస్యోపనిషత్తులో కూడా చక్కనైన మాట ఉంది. 100 ఏళ్ళు బ్రతకమని చెప్తుందాడు మనకు. కానీ ఎలా బ్రతకాలో తెలుసు? సత్కర్మలు ఆచరిస్తూ బ్రతుకు అని చెప్పబడుతుంది. వేదాంతం అనేది జీవితం పట్ల ఆశని పెంచేదే తప్ప జీవితం పట్ల ఇప్పుడు నిరాశవాదం కాదు వేదాంతం, చైతన్యవాదం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శరీరం భగవానుడు మనకి ప్రసాదించాడు. ఈ శరీరంతో మనం సత్కర్మలు ఆచరించాలి. కానీ శరీరం మనకు లభించిన తర్వాత మనం ఇది ఒక అద్దిల్లు లాంటిది. ఒక అద్దిల్లు తీసుకున్నాం మనం. అద్దిల్లు తీసుకున్న తర్వాత అలా కాలం గడుస్తూ ఉంది.
ఈ అద్దెంట్లో ఉండి ఒక మరో మంచి భవనం నిర్మించుకోవాలనుకున్నాం, కానీ అది మర్చిపోయి అద్దిల్లే సొంత ఇల్లు అని దీనికి చక్కగా పెయింట్లు అవన్నీ వేసి అలంకరించుకుని ఇదే నా సొంత ఇల్లు అన్నాం అనుకోండి, ఆ ఇంటి యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, ఒక నోటీస్ పంపిస్తాడు. అలాగే ఈ శరీరంలో కూడా మనం ప్రవేశించి అసలు విషయాన్ని మర్చిపోయి ఈ శరీరానికి తృప్తిపరచడమే జీవితం అనుకుని మనం ఈ శరీరం సుఖం కోసమే మనం పాపాలు ఆచరిస్తున్నప్పుడు భగవానుడు గుర్తు చేయడానికి ఒక నోటీస్ వస్తుంది. మొట్టమొదటి నోటీస్ ఏంటంటే వెంట్రుకలు తెల్లబడ్డం అట. ఫస్ట్ నోటీస్. ఒకరి ఇంటిని మనం అద్దింటిని సొంతిల్లుగా మనం దాన్ని కబ్జా చేయాలనుకుంటే యజమాని ఏం చేస్తాడంటే ఒక 4 నోటీసులు పంపిస్తాడట. అలాగే భగవానుడు కూడా మనకు 4 నోటీసులు పంపిస్తాడు. మొట్టమొదటి నోటీస్ ఏంటంటే వెంట్రుకలు తెల్లబడ్డం. వెంట్రుకలు తెల్లబడ్డాయంటే అది మొట్టమొదటి నోటీస్ అట. అంటే గుర్తు చేస్తూ ఉన్నాడు, చూడు నాయనా, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఈ శరీరాన్ని అద్దిలిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఎందుకోసం వచ్చావో శరీరంలోకి నువ్వు గుర్తు చేసుకో, సత్కర్మలు ఆచరించు, సత్సాంగత్యం చేయి, గురువులను ఆశ్రయించు అని చెప్పే ఉద్దేశంతో ఒక నోటీస్ వస్తుంది. నోటీస్ రాగానే మనకు గుర్తు రావాలి, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది ఈ శరీరం ధరించి మనం సత్కర్మలు ఆచరించాలి ఎప్పటికైనా. కానీ మనం అది మర్చిపోయి రంగు పూసేసి ఇంకా నేను యవ్వనంగానే ఉన్నానండి అంటాం మనం. సరే, భగవానుడు కరుణామయుడు కాబట్టి మరొక నోటీస్ పంపిస్తాడు. రెండో నోటీస్ ఏంటంటే కళ్ళకు క్యాటరాక్ట్ అని ఒక పొర కమ్ముతుంది. అంటే దృష్టి మందగిస్తుంది. దృష్టి మందగించకపోయినా అర్థం చేసుకోవాలి, ఇంకా దగ్గర అయిపోతుంది మనకు ప్రయాణం, శరీరాన్ని విడిచిపెట్టేయాల్సినటువంటి సమయం ఆసనం అవుతుంది, ఇప్పటికైనా సత్కర్మలు ఆచరిస్తాను అని జ్ఞానోదయం కావాలి. కానీ అప్పటికీ మనం కళ్ళు తెరం, దానికి ఆపరేషన్ చేసి ఇంకా మనం ఏదో సుఖపడిపోవాలనుకుంటాం తప్ప ఈ శరీరంతో సత్కర్మలు ఆచరించాలి అనుకోం. ఆ తర్వాత 3వ నోటీస్ వస్తుంది, దంతములు రాలడం. అప్పటికీ కూడా మన జ్ఞానోదయం రాదు. దాన్ని చక్కగా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏవైనా పళ్ళు కట్టించుకుంటుంటాం. ఇక 4వది చర్మం ముడతలు పడ్డం. అది చివరి నోటీస్. చర్మలు ముడతలు పడింది అంటే దగ్గర అయిపోయావా, ఇంక శరీరం విడిచిపెట్టి పోవాల్సిందే, ఎప్పటికైనా సత్కర్మలు ఆచరించు అని. అప్పటికి కూడా మనం వినకపోతే ఏం చేస్తాడు? అప్పటికి కూడా వినకపోతే డైరెక్ట్గా పోలీసులు వస్తారు, ఇంకా అరెస్ట్ చేసుకుని పోతారు. ఇంకా ఆ పోలీసులు అన్నటువంటి వాళ్ళే యమభటులు. 4 నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మనం అటెండ్ అవ్వకపోతే చివరికి వచ్చేది పోలీసులే, అరెస్ట్ వారెంట్తో వస్తారు. కాబట్టి ఆ పోలీసులు ఎవరయ్యా అంటే యమభటులు. నేరుగా యమభటులు వస్తారు, యమభటులు వచ్చి లాక్కుపోతారు. యమభటులు వచ్చి మనం లాక్కుపోతున్నప్పుడు మనం యమధర్మరాజా పొరపాటు అయిపోయిందయ్యా, ఇప్పటికే చాలా కాలం వృధా అయిపోయింది, ఒక్క క్షణం నాకు అవకాశం ఇవ్వు, ఒక్క క్షణం నాకు అవకాశం ఇస్తే నేను సత్కర్మలు ఆచరించి నేను మరలా వచ్చేస్తానయ్యా అంటే యమస్య కరుణానాస్తి జీవిత మానయో. యమస్య కరుణానాస్తి అంటాడు. యముడు కట అసలు కరుణే ఉండదట. యముడు అంటాడు, అయ్యా ఇప్పటికి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నువ్వు బయలుదేరాల్సిందే అంటాడట. ఎందుకంటే యముడికి కరుణే ఉండదు. కరుణ ఉంటే ఆయన యముడు ఎట్లా అవుతాడు? అందుకని క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవిత మానయోహో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి. అటువంటి ధర్మాత్ముడు కాబట్టి దశరథుడు తన యొక్క వెంట్రుకలో ఒక వెంట్రుక తెల్లబడగానే అప్పుడు తను జ్ఞానోదయాన్ని పొంది ఇంకా సంసారం పట్టుకొని వేలబడాలని నేను వేలాడకుండా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తానని చెప్పి మరొక 10 నిమిషాల్లో ముగించేద్దాం. దశరథుడు అంటాడు, మంత్రులందరినీ పిలిచి అలాగే వశిష్ఠ మహాముని కూడా పిలిచి, మహర్షి నేను వృద్ధుడిని అయిపోయాను, వృద్ధుడునైనా ఇంకా పాలించాలని కోరిక లేదు నాకు, నా కొడుక్కి యువరాజు చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని. అయితే వాళ్ళందరూ అంటారు, అంతకన్నా భాగ్యం ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి రాముడికి, కాబట్టి రాముడు యువరాజ పట్టాభిషేకం చేయండి అని. అప్పుడు దశరథుడు అన్నాడు, చాలా సంతోషం, కానీ మీరు నేను అంగీకరిస్తే సరిపోతుందా? ప్రజలు అంగీకరించాలి. ఆ రోజుల్లో ఏకచక్రాధిపత్యం అని పిలుస్తాం కదా మనం. ఏకచక్రాధిపత్యం అంటే రాజు కొడుకు రాజు అవ్వాలి అంటాం, కానీ నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో కాదండి ఏకచక్రాధిపత్యం, ఈ రోజుల్లో కనబడుతుంది మనకు ఏకచక్రాధిపత్యం. ఆ రోజుల్లో పేరుకు మాత్రం ఏకచక్రాధిపత్యం, కానీ వ్యవహారంలో మాత్రం ప్రజాతంత్ర పాలన ఉండేది. ఎందుకంటే
మనకు బాలకాండలో వస్తుంది. సగర చక్రవర్తి కుమారుడు అసమంజసుడిని రాజును చేద్దామని సగర చక్రవర్తి నిర్ణయం తీసుకున్న ప్రజలందరూ అంటారు, అసమంజసుడు దుర్మార్గుడు, పసిపిల్లలను తీసుకుని వెళ్ళి నదిలో విసిరేస్తూ వాళ్ళ గిలగిల కొట్టుకొని చనిపోతుంటే వాళ్ళని చూసి సంబరపడుతుంటాడు, పైశాచికమైన ఆనందం పొందుతుంటాడు. అలాంటి వాడు మేము రాజుగా అంగీకరించామంటే సగరుడు వెంటనే ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి అసమంజసుడిని దేశ బహిష్కరణ చేసేస్తాడు. అది ఆనాడు. మరి దాన్ని ఏకచక్రాధిపత్యం అంటామా? ఇక్కడ దశరథుడు కూడా అనుకుంటే వెంటనే రాముడిని పట్టాభిషేకం చేసేస్తాడు ఆయన. కానీ అలా కాదు, ప్రజా అభిప్రాయం స్వీకరించాలంటాడు. మంత్రుల్ని పిలిచి రేపు మీటింగ్ ఏర్పాటు చేయండి అంటాడు. సమావేశం ఏర్పాటు జరిగింది. ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దశరథుడు. ప్రజలను ఉద్దేశించి అంటాడు, చూడండి, నేను ఇంతకాలం పాలించాను, ఇక వృద్ధుణ్ణి అయిపోయాను నేను. మరి నా పాలనలో మీరు అందరూ సంతోషంగా ఉన్నారనే భావిస్తూ ఉన్నాను. కానీ నా తర్వాత రాముణ్ణి రాజు చేయాలనుకుంటున్నాను. మీరు అంగీకరిస్తేనే, మీకు రాముడు రాజుగా తగును అని మీరు అంగీకరిస్తే రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను, లేదు అంటే వేరే వాడిని పెడతాను. అప్పుడు ప్రజలందరూ అన్నారు, ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాం మహాత్మా, ఎంత గొప్ప మంచి మాట చెప్పారు మీరు, రాముడు రాజు కాబోతున్నాడు అంటే ఎంతకన్నా కావాల్సింది ఏముందని. అందరూ కూడా జయ జయ ధ్వానాలతో అందరూ కూడా ఎగిరి గంతేస్తున్నారట, రాముడు మాకు రాజు కావాలి, రాముడు మాకు రాజు కావాలి. దశరథుడు అన్నాడు, ఏమయ్యా, నేను ఇలా చెప్పానో లేదో వెంటనే మాకు రాముడు రాజు కావాలంటున్నారంటే ఎంతకాలం నా పాలనలో మీరు అంత విసిగిపోయి ఉన్నారా అంటే, ప్రజలందరూ మహాప్రభు క్షమించండి, మీ పాలన మేము విసిగిపోలేదు, మీరు పాలిస్తూ ఉంటే ధర్మం 4 పాదాలతో నడిచింది, అంత చక్కగా కన్న బిడ్డల వల్ల మమ్మల్ని పాలించాడు. మీలో అన్ని మంచి గుణాలే ఉన్నాయి, కానీ మీలో ఉన్న మంచి గుణాలన్నీ కూడా రాముడిలో ఉన్నాయి, ప్లస్ ఒక్క గుణం అధికంగా ఉంది అంటారట ప్రజలు. వ్యసనేసు మనుష్యానాం మృషం భవతి దుఃఖితః. వ్యసనేసు మనుష్య, రాముని యొక్క తత్వం ఎట్లా ఉంటుందంటే, ఆ రాజ్యంలో ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా బాధ కలిగినా, ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళ కష్టం వాళ్ళకంటే ముందు తన తెలుసుకుంటాడట రాముడు. ముందు తెలుసుకొని వాళ్ళకంటే ముందు రాముడు బాధపడతాడు. ఎవరికైనా ఎవరింట్లో అయినా సరే ఒక దీపం వెలిగితే, వారికి ఒక విజయం ప్రాప్తిస్తే వాళ్ళకంటే ముందు సంతోషించేవాడు రాముడట. ఉత్సవేసుచ స్తేసు అంటే ఒక తండ్రిలాగా సంతోషిస్తాడట. పితస్య తండ్రిలాగా సంతోషిస్తాడు రాముడు. అలా మా బాధలే తన బాధలులాగా, మా సంతోషమే తన సంతోషంలాగా భావిస్తున్నటువంటి ఒక రాముడు ఈరోజు మాకు రాజు కాబోతున్నాడంటే ఇంతకన్నా మాకు ఏం కావాలి అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తే ఎంతో సంతోషపడ్డాడట దశరథుడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలండి. ఏమిటి ఆ విషయం అంటే, ఆ రోజుల్లో ప్రజలు ఎటువంటి వాళ్ళు, ఇక్కడ ప్రజాతంత్ర ఏకచక్రాధిపత్యం పేరిట ప్రజాతంత్ర పాలన సాగిందనేది ఒక విషయం అర్థమైంది ఇక్కడ. రెండోది ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రజలకు ఒక చైతన్యం ఉంది, ఎలాంటి వాడు రాజు కావాలని ఒక చైతన్యం ఉంది, ఎలాంటి వాడికి ఓటేయాలి, ఎలాంటి వాడైతే మమ్మల్ని చక్కగా పాలిస్తాడు, ఎలాంటి వాడు రాజు అయితే బాగుంటుంది అనేది ఆ రోజులో ఒక అవగాహన ఉంది ప్రజలకు. అంతే తప్ప చీరా జాకెట్కు, సారా ప్యాకెట్కు, నోటికేం పెట్టాడు, చేతికేం పట్టించాడు అని చూసి ఓటేసేవాళ్ళు కాదు ఆ రోజు ప్రజలు. ఎంత చక్కగా చెప్పారా ప్రజలు, ఇటువంటి వాడు మాకు రాజు కావాలి అనేది. కాబట్టి ఆ రోజులో ప్రజలు గొప్పవాళ్ళే, ఎలాంటి వాడు రాజు కావాలి అనే అవగాహన ఆ రోజు ప్రజల్లో ఉంది, ఎలా పాలించాలి అనేది కూడా రాజుల్లో ఉంది. అందుకే అది రామరాజ్యం అయిందన్నమాట. కాబట్టి అప్పుడు దశరథుడు రామచంద్రుడిని పిలిపిస్తాడు సుమంత్రుడి ద్వారా. ఇప్పుడు రాముని చూసి ఒకసారి ఆలింగనం చేసుకుని ముద్దాడి, రామ, రేపు నిన్ను పట్టాభిషిక్తుని చేస్తున్నాను, నువ్వు ఈరోజు పట్టాభిషేకానికి ముందు దీక్ష తీసుకోవాలి, దీక్ష స్వీకరించాలయ్యా, నువ్వు ఉపవాస దీక్ష స్వీకరించాలి, అలాగే దర్భలపైన నువ్వు పరుండాలి, నిగ్రహంగా ఉండాలి అని చెప్తాడు. అంటే రాజ్యాన్ని స్వీకరించే ముందు, పట్టాభిషేకానికి ముందు ఒక దీక్ష ఉంటుంది, పాటించాలట. రాజుకి ఇవి ఖచ్చితంగా ఉండాలట. ఎందుకంటే నిరంతరం తృప్తిగా భోజనం చేస్తూ అన్ని భోగాలు అనుభవిస్తున్నప్పుడు ఆకలి బాధ ఎట్లా తెలుస్తుందయ్యా? ఆకలి బాధ ఎవడో తెలుస్తుంది? ఒకరోజు పస్తున్నవాడికే ఆకలి బాధ ఏమిటో తెలుస్తుంది. అందుకనే తను రేపు ఇంతవరకు తను
నా కొడుకు, కానీ రేపు ప్రజలకు రాజు కాబోతున్నాడు ఆయన. కాబట్టి ప్రజల యొక్క ఆకలి బాధ ఆయనకు అర్థం అవ్వాలంటే ముందు ఈయన ఆకలితో ఉండాలి. ఈయన ఒకరోజైన ఉపవాసం ఉంటే ఆకలి ఎంత బాధ ఉంటుందా అనేది అర్థమవుతుంది ఈయనకు. అందుకని ఉపవాస దీక్ష తీసుకోమంటాడు. అంతేకాకుండా రెండవది ఏం చెప్పాడంటే దర్భలపై పడుకోమంటాడు. ఎందుకని ప్రజల యొక్క బాధలు అర్థం కావాలంటే ముందు తను నిగ్రహపరుడుగా ఉండాలి అని ఈ నియమాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ నియమాలన్నీ కూడా రాముడు స్వీకరించడం జరుగుతూ ఉంది. ఇక రాముని యొక్క పట్టాభిషేకానికి అందరూ సంతుష్టులై ఉన్నారు. ఈ సందర్భంలో మనం ఇక్కడితో మనం ముగించుకుని, ఎందుకంటే రామాయణం మొత్తం మనం మాట్లాడుకోవాలి అంటే కనీసం 40 రోజులు ఉండాలి. నేనైతే హైదరాబాద్లో 40 రోజులు రామాయణ ప్రవచనాలు చేసాం. 2 రోజుల్లో మనం రామతత్వం కోసం చెప్పుకోవడం అంటే చాలా సాహసోపేతం. రాముని యొక్క అనుగ్రహంతో రేపు అయోధ్యకాండలో, కిష్కింధకాండలో, సుందరకాండలో, అలాగే యుద్ధకాండలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను అలా అలా స్పృశిస్తూ రామాయణాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి శక్తియుక్తుల్ని ఆ భగవానుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.